మాట్లాడారు. దేవుని మాట మనము నమ్మిన వెంటనే ప్రభు కార్యం జరిగిపోద్ది. ఎక్కడైనా అంతేనండి, అది ఎక్కడైనా అంతే. దేవుని మాట నమ్మిన క్షణమే దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో జరిగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్మాలి. ఎన్నిసార్లు వచ్చామో కాదు, ఆయన మాటను మన హృదయాల్లోనికి రానివ్వాలి. దేవా నీవు నాతో మాట్లాడు. చాలా మంది ఎంతో కాలం నుండి వినే మాటలే కదా అంటారు. ఎంతో కాలం నుండి వినే మాటలు కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు నీ హృదయాన్ని తాకిందో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను నమ్మావో, ఆ క్షణములోనే పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగిపోద్ది. ఎప్పుడైతే వాక్యము ఆత్మ కలిసిందో అక్కడ అద్భుతం అనేది ఖచ్చితంగా జరిగిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు అలనాడు మరియ దగ్గరికి వచ్చింది. గాబ్రియేలు దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పింది. ఏంటి అంటే, నీవు గర్భము ధరించబోతా ఉన్నావు. ఎలాగునంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఆమె నమ్మేసరికి ఆ వాక్కు ఆ ఆత్మ కలిసింది కాబట్టి ఆ గర్భములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. మనం నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా బహుగా దేవుని ద్వారా దీవించబడాలి. ఇది ఆజ్ఞ. ఇది దీవెనలు లేని జీవితం ప్రభువు లేని జీవితమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవించబడాలి అంటే